నేను ఇదంతా మా కుటుంబ చరిత్ర, మా తండ్రి చరిత్ర, మా కుటుంబం గురించి ఎందుకు మీకు చెప్తానంటే చాలా నీచంగా, అసహ్యంగా, కుసంస్కారంగా మీరు అవాకులు చవాకులు పేలారు కాబట్టి ఇవన్నీ నేను మాట్లాడాను. ఈ విషయాలన్నీ కూడా కొత్త తరానికి తెలియదు, కానీ పాత రోజుల్లో పేరిని కృష్ణమూర్తి గారి సమకాలీకులుగా ఉన్న ప్రతి ఒక్కరికి, ఓటర్కి కూడా తెలుసు, ఆఖరికి ప్రతి ఓటర్కి కూడా తెలుసు. ఇది వాస్తవాలు. అయ్యా, ఎవరైతే విన్నారో కొల్లు రవీంద్ర గారి నోట్లోంచి అంటే దిగజారి ఒక మంత్రిని అనే స్థాయిని కూడా ఆయన మర్చిపోయి కుసంస్కారంతో అసహ్యంగా, నీచంగా మాట్లాడిన మాటలకి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి, అగత్యం రావటం నా కర్మ కాబట్టి ఇంకేముందని కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, జల్లూరు గోపి గారు గుర్తున్నాడా? గోపి గారి కుటుంబాన్ని మన మంత్రి బంగ్లాకి పిలిచి బెజవాడలో పంచాయతీ చేసి ఆ స్థలం లాక్కున్నాం. ఇట్లాంటి నా దగ్గర ఏం లేవు, మీ ఇష్టం. ఇప్పటికైనా నేను నిరూపించమని చెప్తున్నా. బినామీ యాక్ట్ ఉంది. కులరవీంద్ర గారు నోటికి ఎందుకు, శుద్ధి పద్ధి లేని మీ నోటికి ఎందుకు? సార్ మంత్రి గారు, బినామీ యాక్ట్ ఉంది, నా బినామీ వేసే మొత్తం లాగేసుకో, జైల్లో ఏ స్థలాలు లాక్కో. ఎంత పిచ్చ మాటలు ఇవన్నీ. మీరు లెక్క, ఏది అడిగినా మీరు లెక్కలు చెప్పరు, సమాధానం చెప్పరు. మీరు ఒక న్యూస్ ఛానల్ నడుపుతున్నారు, 6 న్యూస్ ఛానల్స్ నడుపుతున్నారు. 6 ఛానల్స్ విజయవాడ కేంద్రంగా పెట్టి మీరు 6 న్యూస్ ఛానల్స్ నడుపుతున్నారు. నెల 85 లక్షలు ఖర్చు పెడుతున్నారు మీరు. నెలకి 85 లక్షలు ఖర్చు పెడుతున్నారు మీరు. ప్రతి నెల జీతాలు కానీ, కరెంటు కానీ, ఆలీ కాంప్లెక్స్లో రెంట్ కానీ, మొత్తం అంతా కలిపి మీరు 85 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఒక్క ట్రాన్స్ఫర్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చూపిస్తారా? 1 లక్షకి నెల 85 లక్షలు. ఎక్కడేసారు డబ్బులు? ఎవరేసారు డబ్బులు? వైకే ఛానల్, వైకే టీవీ ఉంది కదా, వైకే టీవీ 85 లక్షల నెలకు మీరు ఖర్చు పెడుతున్నారు. ఎక్కడి సొమ్ము? ఒక్క వైట్ ట్రాన్సాక్షన్, శాలరీస్కి కానీ, రెంట్లకు కానీ, ఇటన్నిటికి కానీ ఏం లేవు కదా. ఇట్లా 1.25 లక్షలు ఉన్నాయి. అయినా మేమేమో చెప్పట్లా. ఏటికి మీరు సమాధానం చెప్పరు. చెప్పారు. పిచ్చ వాగుడు, అసభ్యకరంగా, అసహ్యంగా మాట్లాడటం, విషం జిమ్మటం. మీకు చేతనైతే రాజకీయంగా సమాధానం చెప్పు. రాజకీయాలకి కొన్ని నిజంగానే నా తండ్రికి అన్నం పెట్టకపోతే చెప్పు, తప్పే ఉంది, సిగ్గుపడతాను. నా తండ్రిని నేను చంపడానికి ప్రయత్నం చేసి చెప్పు, సిగ్గుపడతాను. మరి చెప్పిన ఎదవ నీకెవడో నాకు తెలియదు, కానీ నేను చెప్పిన ప్రతిదానికి నీకు సాక్ష్యాలను కావాలంటే సాక్ష్యాలను తీసుకొస్తాను. నేను చెప్పిన మా పెదనాన్న చచ్చిపోయాడు, మా చిన్నాన్న చచ్చిపోయాడు, మా మేనత్తలందరూ చచ్చిపోయారు. వాళ్ళని తేలేను, మిగతా వాళ్ళని చేస్తాను. మా బంధువులే ఉన్నారు మిగతా వాళ్ళు, వీటన్నిటికీ సాక్షులుగా తీసుకొస్తాను వాళ్ళందరినీ. మీరు మాట్లాడుతున్నారు. మీరు విక్టోరియా గారిని, ఆవిడికి మా నాన్న ఇచ్చిన ప్రతి ఆస్తిని సాక్షి సంతకం పెట్టి, వాళ్ళ కుటుంబం అంతా అమ్ముకుంటే సాక్షి సంతకం పెట్టింది నేను మొత్తం అన్నిటికీ. మీ బాలాజీ గారు కొనుక్కున్నారు, మా నాన్న ఉన్నాడు అన్నారు. ఆ ఇంటిని లంకిశెట్టి బాలాజీ గారు కొనుక్కున్నారు. కొనకాల నారాయణ గారు నా దగ్గరికి వచ్చి అడిగాడు, నానే దాన్ని నువ్వు కొనుక్కోండి. బయలువడి బాబాయ్, మా నాన్న సంపాదన, మా నాన్న దాన్ని నేను కొనుక్కోవడం అండి, నాకేం అక్కర్లా, తీసేసుకోమని చెప్పాను నేను. మన ఇప్పుడు సిఐ గాను డిఎస్పీగా చేస్తున్నారు నోబుల్ కాలనీలో. పేరెందుకులే చెప్దామంట. రాజేష్ గారు నా దగ్గరికి వచ్చి అడిగారు, కొనుక్కోమంటారా అని. కావాలంటే మీకు సంతకం పెడతాను, సాక్ష్యం అడిగాడు, సాక్షి సంతకం పెట్టాను. సార్, నా సంస్కారం గురించి, డబ్బు దగ్గర నా పెద్ద మనసుని మీరు ఏలు పెట్టి చూపి, మీ జన్మ తలకిందు తపస్సు చేసినా సార్ నన్ను ఏలు పెట్టి చూపెట్టలేదు సార్ మీరు. మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అడగండి నా వ్యక్తిత్వం ఏంటో,
కార్యకర్తలను కాపాడుకోవటంలో నా తీరేంటో, నేను ఎట్ట నిలబడతాను ఎన్నో వాళ్ళే చెప్తారు. మీరు వేరే ఎవడేం సాక్ష్యాలు అక్కర్లా నా గురించి. దయచేసి నేను ఒకటే అడుగుతున్నా, ఆ ఇల్లు కోర్టు ఆర్డర్ లేకుండా మీరు పడేయించారు. మీరు ఏమన్నా అంటే తగాదాలు ఉందన్నారు. 100 తగాదాలు ఉన్నాయి. ఆఖరికి మీరు ఇల్లు కట్టింది కూడా తగాదాలని ఉంది. లింక్ డాక్యుమెంట్లు లేవు. బందరకోటలో లింక్ డాక్యుమెంట్లు లేవు. మరి పడేసేద్దామా? పడేసేయండి. మరి అది మాట్లాడేప్పుడు రాజకీయ పరంగా మాట్లాడితే బెటర్. అసహ్యంగా, అసభ్యకరంగా కొన్ని ఉన్నాయి మాట్లాడితే, నిజాలు మాట్లాడితే తప్పులేదు. నిజాలు మాట్లాడకుండా వ్యక్తిత్వ హననం కోసం నీచంగా మాట్లాడటం, కుసంస్కారంగా మాట్లాడటం, సంస్కారహీనంగా మాట్లాడటం నా కర్మ. ఏనాడో నేను చేసిన పాపం మీలాంటి కుసంస్కారాలతో ప్రత్యర్థులుగా రాజకీయాలు చేసిన అగత్యం రావటం అనేది నా దరిద్రంగా నేను భావిస్తున్నాను కదా అంట. నేనేమంటానంటే అసలు మీరేమంటారు, పేరుని నాని బినామీలు, పేరుని నాని మనుషులను పెట్టి, బినామీలను పెట్టి అది అమ్మేశాడు పేరుని నాని మంత్రి ఉండగా అని చెప్తున్నాం. సిగ్గు అంటే కొంచెం మాట్లాడటానికి కూడా ఉచ్చం, నీచం, సిగ్గు, లజ్జ ఉండాలి రవి గారు. మీరు దాని గురించి సంబంధించి ఆ దొడ్లో ఇప్పుడు ఎక్కడైతే మీరు పడేశారో, కాదు వెంకటచలం గారు అనుకోండి, వెంకటచలమనేనా, శ్రీపతి వెంకటచలం గారి డాబాని పడేశారో, దాన్ని ఆనుకుని చదలవాడి వీరేంద్ర గారి డాబా ఉంది, కొత్త డాబా. దాని పక్కనే తోట నరేంద్ర గారి డాబా ఉంది. ఇంకో పక్కనే వడ్డీ శ్రీకాంత్ గారి డాబా ఉంది. ఇంకో పక్కన మాజీ సైనికులు జగన్మోహన్ రావు డాబా ఉంది. జగన్మోహన్ రావు అంటే 1986లో కట్టారు. జగన్మోహన్ రావుకి ఎవరు అమ్మారు? తోట రామసంగారావు కుటుంబం అమ్మింది. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఎవరెవరు, శంకుశీను అమ్మాడు, వీళ్ళందరికీ ప్లాట్లు అంటున్నారు. శంకుశీను ఎవరు? ఎక్కడున్నాడు? వాళ్ళు వ్యాపారస్తులు. సరే ఇంకోటి కూడా చెప్తా మీకు, వీళ్ళందరికీ ప్లాట్లు చేసుకున్నది, దాన్ని ముక్కలు చేసింది 2015, 16లో 14 నుంచి మొక్కలు చేశారు సార్ రవీంద్ర గారు. 2014 మీరు గెలిచిన తర్వాతే ఆ దొడ్డంతా కూడా ముక్కలైంది. ఎలా అయింది? ఇప్పుడు దాని చరిత్రకి వెళ్తే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? తోట రామస్వామి గారి కుటుంబం దగ్గర నుంచి కాట్రగడ్డ రమేష్ గారు కొనుక్కున్నారు. కాట్రగడ్డ రమేష్ గారి దగ్గర నుంచి శంకుశీను అండ్ ఫ్రెండ్స్ కొనుక్కున్నారు. 2015, 16లో వాటన్నిటికీ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేశారు. దాంట్లో వేసిన తర్వాత చదలవాడ వీరేంద్ర, తోట నరేంద్ర, వడ్డీ శ్రీకాంత్ గారులు వీళ్ళందరూ కూడా 2024 మంత్రి అయిన తర్వాత మాత్రమే అటన్నిటికీ ప్లాన్లు పెట్టి ఇల్లు కట్టుకున్నారంట సార్ కులరవీంద్ర గారు. వీళ్ళందరూ కూడా మరి ఈ ప్లాట్లు ముక్కలుగా విభజించబడి తోట రామస్వామి గారి కుటుంబం నుంచి రమేష్ గారికి వచ్చి, కాట్రగడ్డ రమేష్ గారికి వచ్చి, కాట్రగడ్డ రమేష్ గారి దగ్గర నుంచేమో శంకుశీని గారికి వచ్చి, శంకుశీని గారి దగ్గర నుంచేమో అందరం ముక్కలు పంచుకుని, ఇది ఎప్పుడు 2015, 16, 17లో అప్పుడు మీరే మంత్రి గారు కదా. అదైపోతే మళ్ళీ 2024 దాకా డాబాలు లేవు అక్కడ. 2, 3 రేకుల షెడ్లు వేశారంట. ఇవన్నీ చరిత్ర ఏంటి? కులరేంద్ర మనకు చెప్తాడు, నాకు సంబంధం ఏంటి? ఏది వెనక్కి వెళ్ళి చరిత్ర తీసుకున్నాం మొత్తం అంతా. 2024 తర్వాత మాత్రమే డాబాలు కట్టారు అక్కడ. మరి ఆళ్ళు కాపులు వీళ్ళు కాపులు అన్నప్పుడు మరి ఈ కాపులందరూ ఇల్లు ఎలా ఈ ప్లాన్ ఎట్టా వచ్చింది? ఇల్లు ఎలా కట్టగలిగారు? ఇల్లు ఎలా కట్టారండి? మీరు ఫస్ట్ టైం మంత్రి అయినప్పుడేమో ఆ ప్లాట్లు లేఅవుట్ అయింది, రిజిస్ట్రేషన్ జరిగినాయి, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ దానికి ట్యాక్స్ వేయబడింది. మళ్ళీ మీరు రెండోసారి మంత్రి అయిన తర్వాత ఇవన్నీ డాబాలు అయినాయి. పేరు నానిగాడు ఎక్కడొచ్చాడు మధ్యలో? పేరు నానిగాడు ఎక్కడొచ్చాడు? నాకు సంబంధం ఏంటి దీంట్లో? సంబంధం లేకపోగా మీరు ఇష్టం వచ్చని మాట్లాడుతున్నారు. మీరు నాకు ఇంకా చాలా చెప్పారు నా గురించి. ఏమని? బందర్ రోడ్డు వైడనింగ్లో ఏది నాగపోతరావు సెంటర్ నుంచి జిల్లా పరిషత్ సెంటర్ వరకు
వైడనింగ్ చేశావు, ఆ వైడనింగ్లో అందరినీ నువ్వు మరి గుణపాలు దిగలేదా, ప్రొక్లైన్ బకెట్ దిగలేదా అంటారు. ఒకే ఒక్క మనిషి టోటల్గా బిల్డింగ్ మొత్తం ఆ రోడ్డు జిల్లా పరిషత్ దగ్గర నుంచి అక్కడ వరకు ఎవరిదన్నా బిల్డింగ్ డిమాలిషన్ జరిగిందంటే ఒక్క బట్టలకొట్టు గాంధీ గారిదే. బట్టలకొట్టు గాంధీ గారు కాంప్లెక్స్ కడుతూ ఉన్నాడు. అప్పుడు కడుతున్నప్పుడు నేను ఎన్నిసార్లు తిరిగానో గాంధీ గారిని అడగండి, ఎన్నిసార్లు తిరిగాను. అప్పటికే ఆయన్ని ప్లాన్ లేకుండా మున్సిపాలిటీ నుంచి ఇది తొలగించడానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయినా సరే ఆయన అంతస్తులు కట్టేశారు, ప్లాన్ని డీవేట్ చేసి విపరీతంగా కట్టారు. అయినా కూడా ఎవరికి ఇబ్బంది లేదు, ఇబ్బంది రాలా. ఎప్పుడైతే రోడ్డు వైడనింగ్ కోసం వదలమన్నా కూడా ఆయన వదలకుండా నిర్మాణం చేశాడు. నేనే వారి ఇంటికి వెళ్ళాను పొద్దున్నే. ఇక ఫైనల్గా ఆయన బోర్డు కట్టాడు, ఫలానా తారీఖు ఇంకొక నెలకో 2 నెలలకో ఓపెనింగ్ అని చెప్పి బోర్డు కట్టారు వారు గాంధీ గారు బయట. అంటే ఓ పక్కన రోడ్డు వైడనింగ్ చేస్తుంటే వీరు అంటే వారి స్థలంలోనే ప్లాన్ డీవియేట్ చేసి ముందుకు వచ్చేసేసి మున్సిపాలిటీకి గిఫ్ట్ ఇవ్వాల్సినటువంటి స్థలాన్ని కూడా గిఫ్ట్ ఇవ్వకుండా వారు వదలకుండా నిర్మాణం చేసేసిన దాన్ని అడగటానికి వెళ్ళాను నేనే. వారి ఇంటికి వెళ్తే వారు నన్ను ఇంటికాడ కూర్చోబెట్టి చాలాసేపు మాట్లాడారు కాదు. వారిద్దరికి కాన్వర్సేషన్ మీద చెప్పింది బాగోదు చెప్పటం. గాంధీ గారు ఉన్నారు కదా, గాంధీ గారిని అడగండి. గాంధీ అన్న, రేపు ఇబ్బంది పడితే నువ్వు పడతావు, కానీ నిన్ను కట్టమని, నిన్ను పలానప్పుడు ఓపెనింగ్ అని చెప్పి కట్టమని ఏం చెప్పినా తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు కాపాడతాకు రారన్నా, వద్దన్నా అని చెప్పాను. నువ్వేమన్నా చెయ్యి, నేను మర్డర్ చేసి వచ్చినా సరే ఆయన నేనున్నాను రా అంటే ఎవడేం చేయలేడు అని చెప్పి ఆ రోజు నాతో మాట్లాడారు. కాదన్నా, ఇవన్నీ ఊరికి అట్లా డమాబుస్కి కబుర్లు అన్నయ్యి, వద్దనన్న మాటినన్నా, ఇబ్బంది నీకే జరుగుద్దన్నా అని చెప్పారు. అయినా సరే కుదరదని చెప్పారు. ఎంత నచ్చ చెప్పినా ఆయన విన్న దృష్ట్యా గత్యంతరం లేక మాత్రమే డిమాలిషన్కి అప్పటికి ఆర్డర్ ఉంది. కొల్రాజు గారు, మీకులాగా తప్పుడుతనంగా నోటీసులు ఇవ్వకుండా జరగల. నోటీసులు, కోర్టులో హీరింగ్, కోర్టు డిమాలిషన్ ఆర్డర్ కూడా వచ్చింది అప్పటికి. మీకు కావాలంటే మున్సిపల్ ఆఫీస్ ఇవాళ మీ చేతిలో ఉంది కదా, చూసుకోండి ఒకసారి. లేదా తప్పు జరిగితే నీ ఇష్టం, నేను స్టేట్మెంట్ ఇస్తున్నా నా పాత్ర కూడా ఉందని. నువ్వు లోపలేంచు. ఓ బిల్డింగ్ ధ్వంసం చేశానని చెప్పి నా మీద కేసు కట్టించి ఇవాళ కడుతున్నారుగా. 2024 నుంచి చాలా మంది 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అని చెప్పి కేసులు కడుతున్నారు కదా, కట్టండి. కావాలంటే మున్సిపల్ ఆఫీసులో చూసుకోండి ఒకసారి, కాగితాలు చూసుకోండి. వారు డిమాలిషన్ జరుగుతుంటే ఆయన అప్పుడు వచ్చి గాంధీ గారి పరిగెత్తు నా దగ్గరికి వచ్చి వారు చెప్పారు, అన్నయ్య తప్పు అయిపోయింది, నేను ఎవరో మాట నమ్మి మోసపోయాను, నేను ఇచ్చేస్తాను అంటే ఆపేసేసి దాన్ని ఇంకా మున్సిపాలిటీకి ఎక్కడ అవసరమో అక్కడ వరకే తీసుకుని మిగతాదంతా నువ్వు మళ్ళీ గోడలన్నీ కట్టేసుకోమని చెప్పాం. మొత్తం కట్టేసుకోమనే చెప్పాం. ఎవడు అనామతిగా గజానికి ఎంతమంది డబ్బులు అడగల, గజానికి ఎంత ఇవ్వండి, మా వార్డు ఇన్ఛార్జికి ఇవ్వు, నాకు ఇవ్వు, చెరసాకు ఇవ్వండి మేము అడగల. కేవలం మున్సిపాలిటీకి రోడ్డు వైడనింగ్కి ఎంత కావాలో అంత మాత్రమే నువ్వు రాసి ఇచ్చేసేయనయా సరిపోద్దని చెప్పాను అంటున్నారు. గాంధీ గారిని అడగండి. పోనీ నేను చెప్పేది ఏమన్నా అబద్ధం అయితే కల్పనా టెక్స్టైల్స్ గాంధీ గారిని అడగండి. అంతకు మించి ఇంకెవరిదన్నా వారిది వారు తీసుకోవడం తప్పితే ఎవరిని కూడా ధ్వంసం చేయలేదు. అందరినీ నచ్చ చెప్పడం, కాళ్ళ ఏళ్ల పాటి బతిమాలి నచ్చ చెప్పే వైడనింగ్ చేశాం.